హైదరాబాద్ బాలాపూర్లో కొలువైన అతిపెద్ద వినాయకుడిని దర్శించుకున్నారు చెవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి, పలువురు ఉన్నతాధికారులు. ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డితో పాటు సిపి సివి ఆనంద్, జీహెచ్ఎంసీ కమిషనర్ అర్వి కర్ణన్, హైదరాబాద్ కలెక్టర్ హరిచందన, హైడ్రా కమిషనర్ రంగనాథ్, ఇతర ఉన్నతాధికారులు వినాయకుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షుడు కల్లెం నిరంజన్ రెడ్డి, నిర్వాహకులు కలిసి ఎంపీ అధికారులను శాలువాతో సత్కరించి స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు. తర్వాత బాలాపూర్ గణేష్ నిమజ్జనానికి వెళ్లే రోడ్డు మార్గంతో పాటు బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు అధికారులు. అందరు కూడా పెద్దలకు, బాలబాలికలకు, యువకులకు అందరికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. ఇది బాలాపూర్ అంటే దేశవ్యాప్తంగా ప్రసిద్ధమైంది. 46 ఏళ్ళు అనుకుంటున్నప్పటి వరకు. అండ్ ఇక్కడ లడ్డు ఆక్షన్ ఇవన్నీ కూడా మొత్తము మన తెలంగాణ, హైదరాబాదే కాదు, మొత్తం దేశం కూడా చూస్తుంటారు. చాలా సంతోషము. ఈసారి ప్రహ్లాద్ జోషి గారు యూనియన్ మినిస్టర్ వచ్చిండ్రు, కానీ రేపు 6వ తారీఖు అమిత్ షా గారు కూడా వస్తారు ప్రత్యేకంగా బాలాపూర్ గణేష్ని చూస్తేందుకు. చాలా సంతోషం. కానీ ఇది ప్రజల సంబరాలు, ప్రజల భక్తి. ఇది అందరికీ కూడా సుఖ సంతోషాలతోటి, ఆరోగ్యాలతోటి, ఏ ఆబ్స్టికల్స్ లేకుండా ఉండాలని నేను కోరుతున్నాను. భక్తి తక్కువేమైతే లేదు, ఎక్కువైతున్నది. కానీ ఈ భక్తి తర్వాత, ఈ భక్తి ఈరోజే కాదు, ఏడాది మొత్తం ఉండాలి. ఈ వినాయక చవితి అనేది స్వాతంత్ర కాలం నుంచి బ్రిటిష్ వాళ్ళకు అప్పట్సన్ నడుస్తుంది. వాళ్ళకు వద్దన్నా కూడా ఇది జరుగుతూ ఉంటుంది. ఇటువంటి భక్తి ఉంటే దేశం కూడా ముంగట్టు పోతుంది. అండ్ ప్రత్యేకంగా వినాయక చవితి అప్పుడు ఎన్నో వినాయక పండాలల్లో మైనారిటీస్ కూడా వచ్చి సహకరిస్తారు. అది చాలా మంచి సైన్ దేశం ముందట్టు వాళ్ళంటే. నువ్వు ఏ మతం ఉన్నా కూడా ఇంకో మతంను రెస్పెక్ట్ చేయాలి.